మార్చి 4, 2025 మంగళవారం ఎకరెస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చింది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటిని ఎవరిలో మాట్లాడుకుందాం. నిన్న ములకల్చూరు మార్కెట్ కూడా దిగుమతి భారీగానే వచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు ఇంకా మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చేసి ఏదైతే ములకల్చూరు మార్కెట్లో రిపీట్ అవుతుందో సేమ్ అదే మన మదనపల్లి మార్కెట్లో రిపీట్ అవుతుందని కూడా అవుతుందని కూడా నేను మొన్న ఒక 3 days బ్యాక్ అప్పుడు కూడా ఇదే చెప్పాను. సో ఓవరాల్గా ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే పెరిగింది. అంటే నేటితో పోల్చుకుంటే ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకురాడితే దిగుమతి అయితే పెరిగింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి వేయాలనేది చూడాలి. మీరు ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే. దీనికి మించి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి తక్షణానందక అలాగే భూవరం కావాల్సింటే కింద నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం ఓవరాల్గా ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే పెరిగింది. మరి రేపటి ఇంకా లెవెల్ బాక్సెస్ అయితే అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఉదయం 7 గంటలకే వేలంపాట్లు అనేది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మనకి మండి యజమానుల సంఘం అయితే మనకి ఇది ఫిక్స్ చేశారు. బట్ 7 గంటలకే కాకపోయినా 7:30కి 8 గంటల లోపల మ్యాక్సిమం స్టార్ట్ అయిపోతుంది యాక్షన్ వచ్చేసి. సో హోప్ ఇది ఇంప్లిమెంటేషన్ అంటే సక్సెస్ అవుతుందని మనం భావిద్దాము. ఎందుకంటే లాస్ట్ టైం వరుసగా 2-3 సార్లు అంటే ఒక్కోసారి చిన్న క్రేట్లో, ఒక్కోసారి ఇది లెవెల్ బాక్సెస్ అని ముందుసారి అంతకు ముందుసారి కూడా చేస్తారు. సో ఏది సక్సెస్ కాలేదు. సో ఈసారి సక్సెస్ అవుతుందా లేదా అనేది మనమైతే అదేమన్నా అయితే కోరుకుందాం, అంతా మంచి జరగాలని. ఇది ఇన్ఫర్మేషన్ మీకు తక్షణానందక అలాగే భూవరం కావాల్సింటే మీరు కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. కావాల్సిన వాళ్ళు మాత్రం ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కావాల్సింటే కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు మాత్రం